జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ముందు నీ విషయం తేల్చాలి. ఆ అమ్మాయితో మాట్లాడాలి. అమ్మాయితోనా? సార్ 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 ఏంటి? ఏ అమ్మాయి, నీ పేరేంటి? శ్రీవిద్య. మీ నాన్నగారి పేరు? ఆదినారాయణ గారు. ఫైనాన్షియర్ ఆదినారాయణ? అవును సార్. మా నాన్నగారు మీకు తెలుసా? సార్ 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 ఏమైంది సార్? ఏంట్రా ఈ షాకులు? నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? అయినా అంత పెద్దింటి అమ్మాయిని ఎలా పడేసావురా? ఆ పిల్లకు నువ్వు తప్ప ఇంకెవరు నచ్చలేదా? పాపరా అమ్మాయి, ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను. సార్ టైం అవుతుంది. నా సంగతి సరే, గంట ఎవడు కొడతాడు? రెండు నిమిషాలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మీరు వెళ్ళండి సార్. సరే, పెట్రోలు ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని తీసుకురా. అలాగే సార్. త్వరగా రా. వెళ్ళండి సార్. విద్యా గారు కూర్చోండి. ఆయనెవరు? ఆయన మా స్కూల్లో సీనియర్ టీచర్. మీరు గంట కొట్టడం ఏంటి? వినేశారా? అరిచాడుగా, వినపడదా? ఆయన అంతేలే విద్య, అదో టైపు. అప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుతూ ఉంటుంది. నిజమా? మరి పిల్లలకి పాఠాలు ఎలా చెప్తాడు? అర్థం కాకపోతే వేరే టీచర్స్ ఉన్నారులే. అవునా? సరే. అవును, ఎందుకు ఇంత పొద్దున్నే కలవాలన్నారు? చాలా థ్యాంక్స్ విద్య. సమయానికి మా అమ్మని హాస్పిటల్లో చేర్పించి మీ గాజులిచ్చి ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకే ఆలస్యం చేయకుండా మీ గాజులు తిరిగిద్దామనే వచ్చాను. ఆదినారాయణ గారు చిన్న కూతుర్ని కోటీశ్వర్ల ఇంటికిచ్చి పెద్ద కూతుర్ని కటిక పేదవాళ్లకిచ్చారని చెప్పేసి చెవులు కొరుక్కుంటారు కదా. ఎల్లుండి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చేటప్పుడు చేతులకి గాజులు, మెళ్ళోకి ఒక చైన్ అయినా తెమ్మని చెప్పు. నలుగురిలో పరువు పోకుండా ఉంటుంది. వదినా, మీరు బంగారాన్ని చూశారు, వీళ్ళు బంగారం లాంటి మనసును చూస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఈ గాజులు ఇప్పుడు నాకంత అవసరం ఏముంది? ఆంటీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మీ దగ్గర డబ్బులు సర్దుబాటు అయ్యాకే ఇవ్వండి, పర్వాలేదు. మీకు పర్లేదండి. మా అమ్మ చంపేస్తుంది. ప్రాణం పోయినా ఆడపిల్ల సొమ్ము తీసుకోకూడదు. కుదిరితే మన రెండో చేతికి తెలియకుండా సాయం చేయాలని చెప్తుంది. మీకు విషయం తెలుసా? అమ్మ రాత్రి తీసుకెళ్ళి ఇవ్వమంది. రాత్రిపూట ఎందుకులేమ్మా, ఉదయాన్నే ఇస్తానని చెప్పాను. ఇంతకంటే మంచి కుటుంబం నాకెక్కడ దొరుకుతుంది నాన్న? మాస్టర్ వాళ్ళు డబ్బు కన్నా విలువల్నే ఎక్కువ నమ్ముకున్నారు. మీరు ఈ గాజులు వేసుకుంటే చూసి వెళ్తాను.
అంత కష్టంగా ఎక్కించకండి, నేను ట్రై చేస్తాను. సారీ విద్య, మీరు ఇబ్బంది పడుతుంటే తెలియకుండా మీ పర్మిషన్ అడగకుండా మీ హ్యాండ్ టచ్ చేశాను. ఎప్పటికైనా వేలు పట్టుకుని నడిపించాల్సింది మీరేగా. స్కూల్ టైం అయిందండి, బయలుదేరుతాను. అలాగేనండి. మాస్టర్ గారు, చెప్పండి. మీ బైక్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీరెలా వెళ్తారు? వయసులో పెద్దతను కదా, పర్లేదు. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ పోయించుకుని వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలవచ్చు? స్కూల్ అయ్యాక ఇక్కడే. అలాగే వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.